రక్తం. రక్తమే. ఇప్పుడు బొట్లు బొట్లుగా పడింది. ఇక్కాసేపు ఉంటే కాలవలు కడుతుంది. నువ్వు పో. వినాశకాలే విపరీత బుద్ధి. నా బుద్ధితో నేను నాశనమయ్యాను. ఇక మిగిలింది మీరు అవుతారు. నాలాగే మీరు నాశనం అవుతారు. తప్పదు, తప్పదు. ఆహా, అలాగా, సరే ఉంటా. నమస్తే. అబ్బో నాయనో బాబో, ఎయ్ పట్టయి బుర్ర పెళ్ళిపోతుంది. అమ్మో ఏటైందేట్రా? తల పేలిపోతుంది. మొన్నేమో కళం తీసి ఆ ప్లేస్ లో మంజరిని ఎట్టారా కాదు, ఎట్టారు కదా. ఇప్పుడేమో ఇప్పుడేమో ఉన్న డైరెక్టర్ తీసి కొత్త డైరెక్టర్ నెట్టారు. అంతేనా? అంతే. నీకెలా తెలుసు? టెంపరేచర్ చెప్తుంది. హీట్ ఎక్కి తల పెనవలా కాలిపోతుంది. అయ్య బాబాయ్, పట్టయి ఏత్తన్నా. చెప్పండి. కథ మార్చారు, హీరోయిన్ మార్చారు, ఇప్పుడేమో డైరెక్టర్ ని మార్చారు. ఈ లెక్కని రూట్ లో ఎందరో మారుతారో ఏటో భయం భయంగా ఉందిరా. ఇంకెవ్వరు మారరు, మీరేం దిగులెట్టుకోకండి. మారరు కదా? మారరు. మారితే గీరితే ఫైనాన్సర్ మారతాడు. అంతే. అమ్మో, మీరేం దిగులెట్టుకోకండి, జరిగేది జరుగుతుంది. యో డైరెక్టరో, దా దా, ఇదిగో డైరెక్టరో, ఇక నుంచి ఈ ఇల్లు నీది. అంటే ఏంటి, ఇది నీకు ఈడిదన్నమాట. చాలా థ్యాంక్స్ అండి. మంజూరమ్మ సినిమాకి డైరెక్టర్ అంటే ఆ లెవెల్కి తగ్గట్టు నువ్వు ఉండాలని నీకు ఇది అలాట్ చేసినాను. అప్ టు డేట్ ఇల్లో అన్ని అందుబాటులో ఉంటాయి. యో ఇంకో సంగతే, ఊరవతల శ్మశానం ఎంత ప్రశాంతంగా ఉంటుందో అంత ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ. చక్కగా నువ్వు ఆలోచించుకోవడానికి, షార్ట్ డివిజన్ చేసేసుకోవడానికి చాలా అనువైన లొకేషన్ సెటిల్ అయిపో. చూడు, చాలా థ్యాంక్స్. ఫోన్ ఉంది, కార్ ఉంది, ఇంకా రత్నం 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 వస్తున్నా అయ్యగారు. అయ్యగారు, పడి మనిషి నీ కూడా ఉంటది ఇక్కడ. గుడ్. మన సినిమా డైరెక్టరు కొత్త కట్టాం. దండాలయ్యా. దండాలు. మరి నేను వెళ్ళొస్తాను. రేపు లొకేషన్ లో కలుద్దాం. ఓకే ఓకే సార్. నీ పేరేంటన్నావు? రత్నం. చచ్చే, డైమండ్. ఇక నుంచి నీ పేరు వజ్రం. నేను నిన్ను వజ్రం అని పిలుస్తాను. నువ్వు పలకాలి, ఓకే? అలాగేనండి. అన్నట్టు నువ్వెప్పుడు సినిమాల్లో ట్రై చేయలేదా? లేదు బాబు. లేదా? ఎంత అందంగా ఉంటూ ఎందుకు ట్రై చేయలేదు? నీలో హీరోయిన్ లక్షణాలు చాలా ఉన్నాయి. నిన్ను హీరోయిన్ నేను చేస్తాను, ఓకే? బెడ్రూమ్ ఎక్కడ? పైన. థ్యాంక్ యూ.
అడిగితే 10-15 వేలకు తక్కువ రాదు. రేయ్ దిగరా. తప్పకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ 15 ఇక్కడ మార్నింగ్ ఫ్లైట్కి బయలుదేరి 4-5 గంటల్లో అక్కడ దుబాయ్లో ఉంటాం. మీకేం భయం అక్కర్లేదు, సురభి నాతోనే బయలుదేరుతుంది. పక్కా నిజమే చెప్తున్నాను. అలాగే అలాగే ఉంటాను మరి. ఎవరయ్యా, ఎవరు మీరు? నేన్రా రంగనాయకుల్ని. మీరా మీరా సార్, ఏంటి ఇలా వచ్చారు? సురభిని తీసుకెళ్దామని. ఎక్కడికి? లొకేషన్ కి. ఇప్పటి నుంచి దేనికి? 16 నుంచి కదా మీకు డేట్స్ ఇచ్చింది. కానీ 15 మీరిద్దరు దుబాయ్ చెక్కేస్తున్నారుగా, అందుకని. అది అది పిచ్చ పిచ్చేస్తలేకు ప్యానాలు తోడేస్తా. నన్ను నల్లా టప్ప పొట్టిసి అనుకుంటున్నావా? నా వెనక శానా బలగం ఉంది. అది కాదు. నువ్వు వెళ్ళా పిల్లనట్టుకురా. ఎక్కడికి? ఆగలా ఆగడో మరబొమ్మ టైపు మేట నొక్కినట్టుగా నా మాట చాలు, చెప్పిన పని చేసుకుపోతాడు. ఇది చాలా అన్యాయం, దౌర్జన్యం కదా. మీ వ్యవహారం కూడా నాకు అలాగే అనిపించి ఇదిగో ఈ సెటిల్మెంట్కి వచ్చాను. నడు నడవ్వే నడు. ఇదేం బాలేదు, పోలీసులు ఫోన్ చేస్తాను. చెయ్యి, దమ్ముంటే చెయ్యి చూద్దాం. ప్యానాలు తోడేస్తానేమనుకున్నామేమో. ప్లీజ్ నా మాట వినండి. ఏంటినేది? ఏంట్రా ఏంట్రా పదరా. పంజరంలోంచి చిలక ఎగిరిపోయింది. ఇంకిక్కడ మనం ఎందుకు? మూటాముళ్ళు సర్దుకుంటే పోలా? లేకపోతే డేట్స్ ఇచ్చాం, అడ్వాన్స్ ఇచ్చామంటూ నా పీక పట్టుకుంటారు. అందుకని దొరికిన కాడికల్లా చేజిక్కించుకొని జెండా ఎత్తడం చాలా మంచిది. జై బజరంగబలి. ఇప్పుడు మీరు డబ్బు ఇవ్వనంటే ఇవ్వనంటే గుప్పెట కాస్త విప్పేస్తాను, గుట్టు రట్టవుతుంది. బెదిరిస్తున్నావా? అవును, బెదిరింపే. ఈ ఎత్తు పళ్ళు పెట్టి నన్ను కురూపించేసి నా మార్కెట్ ని డౌన్ చేయాలని చూస్తున్నాడు. స్కౌండ్రల్! మేడం! ఏంట్రా, లేకపోతే ఏంటిదంతా? సీన్ కోసం మిమ్మల్ని అగ్లీగా చూపిస్తే నాకే వస్తుంది? ఏమొస్తుంది? కసి. నా మీద కసి తీరుతుంది. స్కౌండ్రల్! ఎంతకి తెగించావురా? నన్ను చంపాలనే కదా నీ ప్లాను? మేడం! రేయ్ నార్మల్ మేడం, స్నేక్ సెంటిమెంట్ పేరు చెప్పి నన్ను లేపేద్దామనే నీ ప్లాన్, అవునా? మేడం, దిస్ ఇస్ వెరీ బ్యాడ్ ఆన్ యువర్ పార్ట్. ఏంట్రా బ్యాడ్? మేడం, ఏమైంది? జస్ట్ కళ్ళు తిరిగాయి అంతే. వద్దు మేడం, తినద్దు, మీరు ఇవి తినద్దు. ఐ థింక్ స్లో పాయిజన్ ఏదో ప్లాన్ చేస్తున్నా. హీరోయిన్ అంటే హెరాయిన్, అదో మత్తు. ఆ మత్తులో పడితే చిత్తైపోతారు. నార్మల్ ముయ్యను. ఏం చేస్తావు? పిచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టిస్తాను. కొట్టించు. ఏది కొట్టించు చూద్దాం. కొట్టించు. ఎవరక్కడ? నేను మేడం. తీసుకోండి మేడం. ఏమైంది మేడం? ఒళ్ళంతా వెచ్చగా ఉంది, జ్వరంలా ఉంది మేడం. ఉండండి, డాక్టర్ గారికి ఫోన్ చేస్తాను. హలో డాక్టర్ గారా? నమస్కారం అండి. నేను మంజరి మేడం గారి హెయిర్ డ్రెస్ని మాట్లాడుతున్నాను. మేడం గారికి చాలా జ్వరంగా ఉంది. ప్లీజ్ వీలైనంత తొందరగా రండి. థ్యాంక్ యూ డాక్టర్.
డాక్టర్కి ఫోన్ చేశాను, వస్తానన్నారు. మీరు రెస్ట్ తీసుకోండి. ఆ, ఎక్కడికి? కింద ఉంటాను మేడం. ఆ, ఇక్కడ ఇలా కూర్చో. చెప్పండి మేడం. ఏంటో పార్వతి, భయం భయంగా చాలా బాధగా ఉంది. జ్వరం మీద అలానే ఉంటుంది, మీరేం కంగారు పడకండి. అది కాదు పార్వతి, రేపు రేపు నాకేమన్నా అయితే ఏడ్చేవాళ్ళు కానీ ఓదార్చేవాళ్ళు కానీ ఎవరున్నారు? మేడం, అవును పార్వతి, అమ్మ నాన్న లేరు, చిన్నప్పుడే పోయారు. అప్పటి నుంచి ఎలా పెరిగాను. ఫీల్డ్లోకి వచ్చి పడ్డాను. పడిన దగ్గర నుంచి పోటీ, ఒకటే పరుగు. ఈ పరుగులో బాగా అలసిపోయాను పార్వతి, అలసిపోయాను. మేడం, నాకిప్పుడు నా అనేవాళ్ళు కావాలి, తోడు కావాలి, నన్నుగా ప్రేమించే మనిషి కావాలి పార్వతి, మనిషి కావాలి. ఎవరున్నారు? చెప్పు పార్వతి, నేనేం చేయాలి? ఏం చేస్తే నాకంటూ ఓ మనిషి ఉంటాడు? చెప్పు పార్వతి. పెళ్లి చేసుకోండి మేడం. ఎవరిని? మన ప్రొడ్యూసర్ గారిని. ఆయనకి మీరంటే చాలా అభిమానం కూడా. ఆలోచించండి. ఏం మేడం, ఆయన మంచివారు కదా? మంచివాడే, కాకపోతే మా పెళ్ళికి వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు. ఓ హీరోయిన్ కోడలుగా చేసుకోవటం వాళ్ళ అమ్మగారికి అన్నగారికి ఇష్టం లేదట. అడిగి చూసారా? ఉమ్, మరి అదే ఆలోచిస్తున్నాను పార్వతి. నన్ను ప్రేమించే మనిషే కాదు, నన్ను ప్రాణానికి ప్రాణంగా చూసుకునే మనిషి, వీలైతే నా ప్రాణానికి తన ప్రాణం అడ్డేయగలిగే మనిషి, అలాంటి వాడు కావాలి. లేకపోతే ఆ డైరెక్టర్ నన్ను బతకనివ్వడు, చంపేస్తాడు. మేడం, నిజం పార్వతి, వాడు ఆ ముసలి డైరెక్టర్ ఎంతకైనా తెగిస్తాడు. డబ్బు కోసం ఎంత పనైనా చేస్తాడు. దానికి ఆ కళే సాక్ష్యం. కళ? చచ్చా, కళ కాదు, చాలా మంది ఉన్నారు. వాడు మిమ్మల్ని ఏం చేయడు, భయపడకండి. నీకు తెలీదు పార్వతి, వాడెంతకైనా తెగిస్తాడు. వాడి సంగతి నాకు బాగా తెలుసు. ప్లీజ్, ఏవేవో ఊహించుకుని భయపడకండి. మీకేం కాదు, పడుకోండి. ప్లీజ్ రెస్ట్ తీసుకోండి. సరే. ఫోన్ కాల్స్ రిసీవ్ చేసుకుంటూ నేను కిందనుంటాను. మీకేం భయం లేదు. చీమ చుట్టుకుమంటే చాలు, నేను వస్తాను. కాల్స్ మీకు డిస్టర్బెన్స్ కదా, అందుకని. సరే, పడుకోండి. మా హలో. హాయ్. మ్, ఎవరికి? నీకే. కాకపోతే చిన్న మార్పు. ఏంటి? నీకివ్వాలనుకున్న ఈ బొకే నీ తరఫున నేను మీ మేడంకి ఇస్తాను. ఎందుకు? నీ హీరోని నన్ను డైరెక్టర్ని చేసినందుకు. సరే, మీ మేడం ఎక్కడుంది? వెళ్ళొచ్చా, లేకపోతే మీ మేడం నడిగి నన్ను పిలుస్తావా? ఆ రోజులు పోయాయిలేండి. ఇప్పుడు మీరిద్దరూ బాగా క్లోజ్ కదా, వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ. కుమార్, చెప్పు. మేడం కొద్దిగా టెంపరేచర్ ఉంది, ప్లీజ్ తొందరగా వచ్చేయ్. మేడంకి జ్వరమా? పెద్దగా ఏం కాదు, 1 పాయింట్ ఉంది. నువ్వేమీ ఏమైనా నేను తట్టుకోలేను. హ్మ్. మీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు వేస్తాను. ఉండండి.
వద్దు కుమార్, ప్లీజ్ నా మాట విను. కుమార్, అయ్యో, కొట్టు పారిపోయాడు మేడం. దొంగేనా? కాదు, హంతకుడు. హంతకుడా? అవును మేడం, మిమ్మల్ని చంపాలని చెప్పి వాడే ఆ ముసలి డైరెక్టర్ ఎవరినో పంపినట్టున్నాడు. ఆ పదాలని ఇంగ్లీష్లో పలికి చూడండి, మీకే తెలుస్తుంది. నేను మ్మ్. ఐ మ్మ్. ప్రేమ, లవ్ ఆ, నువ్వు, యు. ఎస్ ఐ లవ్ యు. ఎస్, ఐ లవ్ యూ. మేడం, మీరా? రండి. వద్దు మేడం, మీరు లేవద్దు. మ్మ్, ప్లీజ్ ప్లీజ్ మేడం. ఏం పర్వాలేదు. మీకు జ్వరం అని కింద పార్వతి చెప్పింది అంతే. నా కాళ్ళు చేతులు ఆడడం లేదు. డాక్టర్ పిలుస్తానుండండి. ఆ, మేము ఆల్రెడీ డాక్టర్కి ఇన్ఫార్మ్ చేసాం, వస్తుంటాడు. మీరేం కంగారు పడకండి. రండి, కూర్చోండి. అయినా ఇదేంటి మేడం, నిన్నంతా బాగానే ఉన్నారుగా, ఇవాళ ఏమైంది? ఏమైందంటే ఏం చెప్పను, ఒంటరితనం, ఏవో పిచ్చి పిచ్చి ఆలోచనలు, ప్రాణభయం అన్నీ కలిసి ఇలా ఇలా జ్వరంలోకి నెట్టాయి. ఆ భయాలేవి పెట్టుకోకండి మేడం, మీకు నేనున్నాను. చెప్పండి, మీకేం కావాలి? కావాలి, అడిగింది ఇస్తారా? తప్పకుండా. మాట తప్పరు కదూ. తప్పను, అడగండి. మీ తోడు కావాలి. ఓకే, చెప్పండి. నన్ను 24 గంటలు మీ నీడుగా నన్ను ఇక్కడ ఉండమంటారా? బాడీగార్డ్, జస్ట్ మీ బాడీగార్డ్గా. మరి నా భర్తగా మీరు హా, నేను మీరుండాలి. ఉంటారా? మేడం, కాదు, మంజరి అని పిలవండి. ఆకాశంలో అంతెత్తున మీరు, నేల మీద చచ్చే పాతాళంలో నేను. మనకి పొత్తులా కుదురుతుంది. మీకోసం నేనే పాతాళంలోకి వస్తాను. పతనమైపోతారేమో. కాను, నాకా నమ్మకం ఉంది. మీరు నాకు అన్యాయం చేయరు. ఏమంటారు? లవ్ ఈజ్ బ్లైండ్, ప్రేమ గుడ్డిదన్నారు. ప్లీజ్, గుడ్డిగా నన్ను నమ్మకండి. గట్టిగా మరోసారి మీరు ఆలోచించుకోండి. అవసరం లేదు. మాటలు మనిషి వ్యక్తిత్వాన్ని చెప్తాయంటారు. మీ మాటలు మీ గురించి నాకు అన్నీ చెప్పాయి. చెప్పండి, నన్ను పెళ్లి చేసుకోవటం మీకు ఇష్టమేనా? మేడం, ప్లీజ్ సే ఎస్ ఆర్ నో. ఓకే, ఎస్.